సోమనాథ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురాం రాజు అధ్యక్షతన కైలాసగిరి కొండపై నూతనంగా నిర్మించిన త్రిశూల్ నందు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రకాల కార్యక్రమాలు సంబంధించిన సౌరాష్ట్ర రాష్ట్రంలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి విన్నాం. ద్వాదశ జ్యోతిర్లింగంలో సౌరాష్ట్రే సోమలింగంచ శ్రీశైలి మల్లికార్జునంచ అని ప్రారంభిస్తారు. ఆ విధంగా మొదటిగా మనం తలుచుకోవాల్సిన ఏదైనా ఒక లింగం అంటే అది సోమనాథుడి యొక్క లింగం అని చెప్తుంటారు. సోమనాథుడు అంటే చంద్రుడు, అంటే సోముడు అంటే చంద్రుడు. ఆ విధంగా చంద్రుడు స్వయంగా ఈ యొక్క లింగంలో ఉన్నాడనే ప్రతీతి. ఇంకొక ఆలోచన ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క లింగం భూమికి ఆకాశానికి మధ్య ఉండేది. ఇది మనం చెప్పింది కాదు. ఆ విధంగా ఆ లింగం ఆ యొక్క గుడిలో మధ్యలో ఆ విధంగా తేలియాడేది. ఆ విధంగా కింద ఎటువంటి ఆధారం లేకుండా, పైన కూడా ఆధారం లేకుండా ఒక శిల ఆ విధంగా ఉండటం, ఒక లింగం ఆ విధంగా ఉండటం ఏదైతుందో ప్రపంచం ఇప్పుడు ఆశ్చర్యపోయింది. అనేక మంది ప్రపంచ యాత్రికులు వచ్చి ఒక వింతని చూసి ఆశ్చర్యపోయారు. ఆ విధంగా తెల్లగా ఉండే ఆ లింగంలో స్వయంగా చంద్రుడే వెళ్ళి అక్కడ నివసించాడు. ఆ విధంగా దీనికి సోమనాథుడు అని చెప్పి ఒక పేరు రావడం జరిగింది. శివుడు ఆ విధంగా ఒక శాపాన్ని ఇచ్చి ఆ శాపాన్ని విముక్తి చేయాలని చెప్పి చంద్రుడే దిగించి ఆ విధంగా తపస్సు చేసి ఆ లింగాన్ని పెట్టడం, లింగం పెట్టి దాని యొక్క శాప విముక్తి అయిపోయిన తర్వాత కాదు నేను ఇక్కడే ఉండిపోతానని చెప్పి చంద్రుడు దాంట్లో ఉన్నాడు అని చెప్పి అభిప్రాయం. చంద్రుడితో పాటు నక్షత్రాలు ఏవైతున్నాయో ఆ విధంగా నక్షత్రాలు ఏవి కూడా ఉన్నాయి. ఆ విధమైన ఒక గొప్ప శుభాలయం. మొహమ్మద్ గజనీ ఈ దేశంపై దండయాత్ర చేశాడు. ఎన్నిసార్లు దండయాత్ర చేశాడంటే 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు దండయాత్ర చేసినప్పుడు ఆయనకు ఒకటే లక్ష్యం, అతను 17 సార్లు కూడా ఓడించి పృథ్వీరాజ్ అయితే 17 సార్లు కూడా ఆయన యొక్క వీరునామాలో రాశాడు. చంద్రబాబు ఆయన యొక్క సమాధిగా రాశాడు. మొదటిగా సోమనాథ ఆలయాన్ని మా స్థలంలో ఉన్న ప్రహరీ గోడ తీస్తుంటే మాపై పోలీస్ ఫిర్యాదుల స్థలం మాది, ప్రభుత్వానికి నియమ నిబంధనల ప్రకారం కట్టిన సొమ్ము మాది, మరి మాపై మీ అజమాయిషీలు పోలీస్ కేసులు ఏమిటి అని ప్రశ్నించారు. రఘురాం లేఅవుట్లో ఉన్న స్థల యజమాని బుద్ధ మురళీ తాతారావు నా స్థలాన్ని 26 జనవరిలో దాడి నాని ఆడారు చందులకు విక్రయించి పురాన్ని వ్రాసాను అన్నారు. రిజిస్ట్రేషన్ కు అనివార్య కారణాల వల్ల లేట్ అయిందని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వాళ్లు స్థలం నా అనుమతితో డెవలప్మెంట్ చేస్తున్న తరుణంలో భాగంగా ఇక్కడ ఉన్న గోడను తొలగిస్తుంటే కాలనీకి చెందిన కాంట్రేగుల పరమేశు అతనితో కలిపి కొందరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించి 5 లక్షల రూపాయలు ఇస్తేనే మీ పనులు జరుగుతాయని అన్నారు. 10 పైసలు కూడా అన్యాయంగా అడుగుతున్నా మీకు ఇవ్వమని అంటే మాపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టారు. ప్రతి కాగితంలో మా హక్కు తెలుపుతున్న పత్రాలు ఉన్నాయని మేము ఎందుకు దిగిరావాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్కే కాదు అవసరమైతే సీఎం వరకు ఈ సమస్య తీసుకువెళ్తాము అన్నారు. దీనిపై గతంలో కూడా ఇలా సమస్యలు తీసుకువస్తే జీవీఎంసీ వారు స్వయంగా వచ్చి మా హక్కు పత్రాలు చూసి ఈ రోడ్డు అందరిది అని చెప్పడం జరిగిందన్నారు. గోడ కట్టుకున్నాం, ఎందుకు కట్టారో తెలియదు. అసలు రఘురాం లేఅవుట్కి అంతటికీ గోడ లేదు. నేను ఆ రోజు కట్టినట్టు ఊర్లో లేనండి.
వీళ్ళకి అమ్మేశాను కదండి, జనవరిలో వీళ్ళకి నాకు పురాణ అగ్రిమెంట్ ఉంది. రిజిస్ట్రేషన్ చెప్తున్నా కదా, రిజిస్ట్రేషన్ అవ్వడానికి రీజను నాది ఒక డాక్యుమెంట్ సిబిఐ కేసులోనే ఉంది, సిబిఐ కోర్టు కేసులో ఉంది నాది. అది రిలీజ్ అయిపోయింది ఇప్పుడు, రిలీజ్ అయిపోయింది. అదండి రోడ్ మీకు హక్కు ఉంది. హక్కు ఉందంటే అది నాకు 25% గవర్నమెంట్ కడతాను. అలా కాదు సార్, ఇప్పుడు రోడ్డు అవునాయి, రోడ్డు మీకు హక్కు లేదు, ఇది మాకు కావాలి లేఅవుట్ సంబంధించింది సార్. అదేనండి, మేము గోడ కట్టుకుంటున్నాము, మాది అందుగురించి మేము గోడ కట్టిస్తాము అని అంటున్నారు సార్. రఘురామ్ లేఅవుట్ గారు లేఅవుట్ అంతటికి రోడ్లు ఎక్కడగా చాలా దిక్కలో రోడ్లు కట్టాలి. అలా అయితే మరి ఎందుకు కట్టలేదండి? అన్ని రోడ్లు వదిలేశారు. అన్ని రోడ్లు వదిలేశారు. ఇది ఒక్క రోడ్డు మీద ఎందుకు దిగుతున్నారండి? రఘురామ్ లేఅవుట్ ఆనుకొని 4 దిక్కుల్లో 4 లేఅవుట్ రోడ్లు ఉన్నాయి. అవన్నీ లేని పెయిన్ ఇది ఒక్కదానికి ఎందుకు వస్తుందండి? చెప్పండి, రీజన్ చెప్పండి. అంటే నీ ఆలోచన ఏంటంటే వన్స్ లేఅవుట్ వేసిన రోడ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ సార్. గవర్నమెంట్ నా చేత 14% LRS నాలా VLT కడితేనే నేను రోడ్డు మీద అడుగు పెడతాను. నేను పర్మిషన్ పెట్టినప్పుడు నా చేత అన్ని కట్టించుకుంటుంది కూడా గవర్నమెంట్ కట్టించుకుంటుంది. ఊరికనే ఇవ్వరు కదా, వెయిటెన్సీ కాలం చెప్తుంది కదా సమాధానం. నేనేం కబ్జా చేయలేదు కదా. అంటే వడాది కాకుండా, అంటే వడాది రోడ్డు కాకుండా ఏదైనా ఉందా మీ దాంట్లో? మీ రోడ్డుకి దానికి ఏదైనా మధ్య రోడ్ కంటిన్యూ లేఅవుట్ స్కెచ్ తీసుకోండి, లేదు కంటిన్యూ రోడ్ అది అదే స్కెచ్ ఉంది, నిజమైన రూపాయలు తీసుకోండి అంతే. అలా కాదు సార్, కూటమి ప్రభుత్వం తప్పుల్ని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా కొల్లు రవీంద్ర 3 సూత్రాలను ఫాలో అవుతున్నాడు. బురద జల్లడం, ఎదురు దాడి చేయడం, పచ్చి అబద్దాలు చెప్పడం చేస్తున్నాడు. కొండ రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నాను. గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రాజకీయాల్లో వినూత్నమైనటువంటి ఫార్ములాని ఫాలో అవుతా ఉన్నారు. అదేమిటంటే 3 సూత్రాల పథకం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తినప్పుడు 3 సూత్రాల పథకాన్ని కొల్లు రవీంద్ర గారు అవలంబిస్తున్నారు. అదేమిటంటే అడిగిన దానికి సమాధానం లేనప్పుడు 1 ఎదురుదాడి చేయడం, 2 బురజాలడం, 3 పచ్చి అబద్ధాలు మాట్లాడడం. ఇది కొల్లు రవీంద్ర గారికి తెలిసినటువంటి 3 సూత్రాల పథకం. ఇక కొల్లు రవీంద్ర గారు, నేను మీ యొక్క వీడియోస్ అవన్నీ కూడా చూడటం జరిగింది. చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు, పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒకటి, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. గడిచినటువంటి 23 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మీరు చేసిన అప్పు ఎంతండి? 3.36 లక్షల కోట్లు. సరే, 3.36 లక్షల కోట్లు అప్పు చేసిన మహానుభావ, కనీసం ఒక మనిషికి ఎవరికన్నా 3.36 లక్షల డబ్బు మీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కరికి ఒక్క పైసా ఇవ్వకుండా సంక్షేమం నిల్లు, అభివృద్ధి డల్లు, అవినీతి సొమ్ముతో టీడీపీ నాయకుల పాకెట్లు మాత్రం ఫుల్లు అన్న చందంగానే మీ యొక్క పరిపాలన ఉంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పేద వైద్య విద్యార్థుల కోసం ఈ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా రాష్ట్ర దశాదిశను మార్చాలనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు ఆయన 5 ఏళ్ల అధికార కాలంలో 2 ఏళ్లు కరోనా పోతే మిగతా 3 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు తీసుకురావాలంటే గొప్ప లక్ష్యం పెట్టుకుని 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రాకి తీసుకొచ్చి అందులో 5 నిర్మాణం పూర్తి చేసి మిగతా వాటికి ఏడాదికి 1000 కోట్లు చొప్పున ఖర్చు పెడితే 5,000 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పూర్తయ్యేటటువంటి ఒక గొప్ప పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని నిలిపి, తద్వారా ఏడాదికి కొన్ని వందలాది వేలాది మంది డాక్టర్లని తయారు చేసుకోగలిగితే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటాదనేటువంటి గొప్ప లక్ష్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముందుకు వస్తే, ఆయన ఆ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఏదైతే కోటా కింద పెట్టి దాని ద్వారా వచ్చే డబ్బులతో ఆ మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తే, ఆయన మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని బురజల్లింది మీరు కాదా? మీరు అధికారంలోకి వస్తే మెడికల్ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటాలోనే ఫిల్ చేస్తామని చెప్పింది మీరు కాదా? కన్వీనర్ కోటాలో ఫుల్ చెయ్యకపోగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత పప్పు బెల్లాలు చేసి అమ్మేయడానికి ప్లాన్ చేసుకుని పీపీపీ మోడల్ని తీసుకొచ్చింది మీరు కాదా? ఈ యొక్క మెడికల్ కాలేజీని సర్వనాశనం చేసేట పథకం పేరే పీపీపీ అన్నది వాస్తవం కాదా అని చెప్పి కొల్లు రవీంద్ర గారిని అడుగుతున్నా. ఇకపోతే మీరు చాలా మాటలు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి గారిది ఏమో క్రిమినల్ మెంటాలిటీ అని. ఎవరిది? అంటే పచ్చకావంలో వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు మీ యొక్క చంద్రబాబు నాయుడు గారిది అసలు సిసలైనటువంటి క్రిమినల్ రాజకీయం, హత్యా రాజకీయం. ఈ విషయాన్ని రాష్ట్ర చరిత్ర అనేక సార్లు నిజం చేసింది, రుజువు చేసింది. ఎందుకంటే మాట్లాడుకుందాం, హత్యా రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి హత్యా రాజకీయాల గురించి మాట్లాడుకోవాలనుకుంటే
ఖచ్చితంగా మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేదు అంటే బెల్లి లలితక్ గారి హత్య నుంచి మొదలు పెడదామా, వంగవీటి మోహన్ రంగ గారి హత్య నుంచి మొదలు పెడదామా, లేదు అంటే కన్నా లక్ష్మీనారాయణ గారిని చంపడానికి ప్లాన్ చేశారని స్వయంగా ఆయనే చెప్పిన స్టోరీ నుంచి మొదలు పెట్టుకుందామా, లేదా ముద్రగడ గారిని చంపడానికి ఇలా ప్లాన్ చేశారని చెప్పి అడ్డుకోవడానికి చిరంజీవి గారు దాసనారాయణరావు గారు వచ్చిన ఘట్టం నుంచి మొదలు పెడదామా, ఎక్కడి నుంచి మొదలు పెడదాం మీరు చెప్పండి. మీ ఏంటి, మీ హత్యా రాజకీయాలు ఏంటన్నది మీ చరిత్ర చిట్ట ఎప్పటికీ మర్చిపోరు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో. కాబట్టి మీరు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇకపోతే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఎవరిది గొడ్డల పార్టీ? మాది గొడ్డల పార్టీ కాదు, మీది గుణపం పార్టీ, మీది వెన్నుపోటు పార్టీ. మీరు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు గారికి గాజువాక ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో భారీ అగ్ని ప్రమాదం. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు ఆటోనగర్ ఎఫ్ బ్లాక్ లో శ్రీ రాధాకృష్ణ ట్రేడర్స్ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. నిరంతరాయంగా శ్రమించి 6 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది దువ్వాడ ఎస్ఐ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ సంఘటన గురించి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గోపికృష్ణ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపికృష్ణ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, 10 ఫైర్ స్టేషన్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మనకి బ్లాక్ నెంబర్ ఎఫ్ లోనే, ఆటోనగర్ బ్లాక్ నెంబర్ ఎఫ్ లోనే స్క్రాప్ గోడౌన్ లో ఫైర్ అయిందని 4 o'clock కి ఫైర్ కాల్ వచ్చిందండి. ఫైర్ కాల్ వచ్చిందండి, మేము ఒక వాటర్ ట్యాంకర్ టర్న్అవుట్ చేసాము. వాటర్ ట్యాంకర్ టర్న్అవుట్ చేసిన తర్వాత మా వాళ్ళు చూసి దీనికి సరిపోదని చెప్పేసి ఇంకో 2 వాటర్ ట్యాంకర్లు కావాలని చెప్పారు. ఆల్రెడీ పెద్దగంట నుంచి కూడా ఒక బండి టర్న్అవుట్ చేసాము, అది కూడా సరిపోదని చెప్పేసి మేము మరిపాల నుంచి కూడా ఒక వాటర్ లారీని చెప్పామండి. అది సరిపోదని చెప్పేసి ఇంకా విశాఖపట్నం నుంచి కూడా వాటర్ బౌజర్ ఒకటి పంపించాము. ఈ 4 బళ్ళు మాకు పనిచేస్తున్నాయి. ఇంకా అదనంగా BHEL నుంచి ఒక వాటర్ ట్యాంకర్ రప్పించాము. అలాగే స్టీల్ ప్లాంట్ నుంచి కూడా ఒక వాటర్ ట్యాంకర్ రప్పించడం జరిగిందండి. ఈ 6 బళ్ళు ఇక్కడ కంటిన్యూస్ గా వర్క్ చేస్తాయి. వాటర్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు, కాకపోతే వాటర్ సోర్సెస్ కి వెళ్ళి తీసుకొని వచ్చి ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఇంకొక గంట గడిలో ఫైర్ ఫైటింగ్ మొత్తం ఆపేస్తామండి. ఫైర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ప్రమాదం ఎలా జరిగిందంటే మనకి ఇంకా తెలియలేదు. మేబీ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని అనుకుంటున్నాం. లోపల ఎవరు మనుషులు కానీ ఎవరికైనా దెబ్బలు తగలడం అటువంటిది ఏమీ జరగలేదు. ఆస్తి నష్టం ఇంకా మనం తెలియదండి. ఓనర్స్ తో మాట్లాడిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. సమ్మర్ లో నివారణ చర్యలు అంటే జనాలు స్పందించాలి, ఇమీడియట్ గా ఏమి జరగకుండా చూసుకునేటట్టు ప్రవర్తించాలి. గుడ్ హౌస్ కీపింగ్, గుడ్ మానిటరింగ్ ఉన్నట్టయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా మనం నివారించవచ్చండి. మానిటరింగ్ ఉండాలి కంటిన్యూస్ గా. మనకెందుకు అనుకుంటే ఖచ్చితంగా ఇవి జరుగుతాయి, ఎండాకాలం కాబట్టి. ఓకేనా? ఈ డేటా సెంటర్ భూముల్లో 90% కొండ రిజర్వ్ అడవి పరిధిలో ఉన్నప్పటికీ అంటే నోటిఫైడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నివేదిక చూస్తే ఎలా అనుమతులు ఇచ్చారన్న ప్రశ్న ఉదయిస్తుందని భీమిలిలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు. నమస్కారాలు. ఈరోజు భీమిలి రావటం ముఖ్య ఉద్దేశం ఆర్డీఓ గారికి ఒక నివేదిక ఇద్దామని చెప్పి వచ్చాం. ఆయన లేకపోయినా సరే ఏవో మేడం జే తారకేశ్వర్కి ఇచ్చాం. ఈ కాపీని కూడా మేము రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, బీజేపీ ఫ్లోర్ లీడర్ విశ్వనాథ్ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఏదైతే గూగుల్ డేటాలో ప్రభుత్వం కేటాయించిన తూర్లవాడలో 239 ఎకరాలు, దాంట్లో ఫారెస్ట్ భూమి ఉంది. అంటే ఈవేళ ఫారెస్ట్ భూమిని ఎలాగా క్లియరెన్స్ ఇచ్చిందో అర్థం కావట్లేదు ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్. మరి ఈవేళ ఇది కేటగిరీ ఏలోకి వస్తుంది, అంటే కేంద్రం క్లియరెన్స్ ఇవ్వాలి. అదే కేటగిరీ బి అయితే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, B1లో పెట్టేసి పబ్లిక్ హీరింగ్ లేకుండా కేటగిరీ వీళ్ళు ఇష్టమైనట్టు వెంటనే ఇంప్లిమెంట్ చేసి క్లియరెన్స్ ఇచ్చేశారు. అంటే దీంట్లో చాలా కుట్రలు జరిగిందని చెప్పి తెలుగు శక్తి ఆరోపిస్తుంది. మరి ఇటీవల విశాఖపట్నంలో మేధమదన మధురం సదస్సులో ఇప్పుడు బివి రామ్ చెప్పిన ఇంకోటి చెప్పినా కాదు, ఒక సాక్షాత్ రిటైర్డ్ డీజీ ఆఫీసర్, IPS ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు కేవలం 500 ఉద్యోగాలు వస్తాయి మాత్రం చెప్పారు. మరి ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు అని చెప్పింది. ఏది నిజం? మీరు చెప్పింది నిజమా, ఆయన చెప్పింది నిజం? ప్రజల్లో ఒక భయం కలుగుతుంది. మరి ఈవేళ కొన్ని 1,000 కోట్లు మీరు రాయితీలు ఇచ్చారు, 27 కోట్లు రాయితీలు ఇచ్చారు. కేవలం 500 ఉద్యోగాలు ఇదేనా రాయితీ అడుగుతున్నాను. ఈవేళ 99 పైసలు ప్రపంచం ఎక్కడా లేదు. అంటే కారు చౌకగా భూమి విశాఖపట్నంలో దొరుకుతుంది. అంటే రాష్ట్రం అభివృద్ధి కోసం అంటున్నారు. సరే, మేము స్వాగతిస్తాం. 99 పైసలకి ఉద్యోగాల కోసం మీరు ఇచ్చారు, లోకేష్ గారు ముందు చూపుతో యువత కోసం ఇచ్చారంటే మేము స్వాగతిస్తాం. కానీ ఎకరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు చెప్పమని చెప్పి లోకేష్ గారు అడుగుతున్నాం. రేపు 17వ తారీఖుని విశాఖపట్నంలో మీరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాకు
ఎవరి మీద వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. కేవలం తెలుగు జాతి బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి సంకల్పంతో చేస్తాను తప్ప ఈరోజు మేము ఎవరినో మభ్య పెట్టడం మేము చేయట్లేదు. మరి ఈవేళ లోకేష్ గారు అలాగే వారితో మీరు చేస్తున్న ఒప్పందం కూడా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు రాయితీలు ఇచ్చారంటే మా ప్రాంతానికి ఏం లాభం వచ్చింది మాకు తెలియాలి. మరి చాలామంది అడుగుతున్నారు, రామ్ నువ్వు తెలుగుదేశం పార్టీవే కదా, నువ్వేం చేయాలని. నేను ఏనాడు తెలుగు శక్తి ఏ పార్టీకి కొమ్ము కాయలేదు. తెలుగు శక్తి ప్రజలకు కొమ్ము కాసింది తప్ప పార్టీ కొమ్ము కాయలేదు. అన్యాయం చేస్తే నాడు ఎదిరించాను, నేడు ఎదిరిస్తున్నాను. సో రామ్ ఎప్పుడూ భయపడలేదు. ఎదిరించడం లేకపోతే బెదిరించడం రాజ్యం ఇవాళ. ఎందుకంటే ఈ ప్రభుత్వం నాపైన దాడి జరిగితేనే స్పందించిన గుడ్డి ప్రభుత్వం, గుడ్డి పార్టీ అమలు చేస్తాను. అందుకని తెలుగుదేశం పార్టీ ఒకటే పిలిపిస్తున్నారు, కార్యకర్తలు కూడా కష్టపడే వాళ్ళకి గుర్తింపు లేదు. అసలు వేళ కేవలం మిమ్మల్ని డమ్మీ చేసి వాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఇది అహంభావానికి ఆత్మగౌరవ యుద్ధం. మరి నాటి ఇంటి ఏం చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలు దేవుడు చెప్పారు. మరి ఇవాళ ఈ రాజకీయాలు ఏం చేశారు, మేమే దేవుళ్ళు అంటున్నారు, ప్రజల భక్తులు అంటున్నారు. ఈ డెఫినేషన్ మార్చడానికైనా వచ్చారు. డెఫినెట్గా గూగుల్ డేటాలో జరిగిన భాగవతం బయట పెడతాం. అలాగే ఉద్యోగంలో ఏదైతే లోకేష్ చెప్పారో మీరు రేపు 17 రావాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. జై హింద్. లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా విశాఖపట్నంలో నిరసన. 4 లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా విశాఖపట్నం జిల్లాలో కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రానికి ముందు నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలని నిర్ణయించుకున్నది. దానికి అనుగుణంగానే లేబర్ కోడ్స్ 2021లోనే తెచ్చింది. కానీ 2026లో ఇప్పుడు రూల్స్ కూడా తీసుకొచ్చి దాన్ని అమలు పూనుకుంది. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేయడానికి, అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని గంటలు చేయించుకోవడానికే ఈ లేబర్ కోడ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దీన్ని కార్మిక వర్గం ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు, దీన్ని తిప్పికొడుతుంది. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రంగాలు, కార్మిక వర్గం అంతా కూడా కొట్లాడుతూ ఉంది. కార్మిక వర్గం అతి శక్తివంతమైనటువంటి వర్గం. ఈ ప్రభుత్వాలను కూల్చేయగలిగినటువంటి సత్తాయే ఉందని 2017లోనే రుజువు చేసింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వారి ఇష్టం వచ్చినట్టుగా ఆటలు సాగించాలంటే అది ఎంతో కాలం సాగదు. దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం కదలాలని సిఐటి యావత్ కార్మిక వర్గానికి లేబర్ కోడ్ రద్దయ్యేదాకా పోరాడాలని ఈరోజు పిలిపివ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే ఉదాహరణకి కార్మిక చట్టాలు గతంలో ఫ్యాక్టరీ యాక్ట్ అనే 10 గంటలకు సంబంధించి 8 గంటల పని విధానం అనేది ఉంది. 1886లోనే చికాగోలో పోట్లాడి సాధించుకున్నటువంటి హక్కు ఇది. 10 గంటలు అనేది 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య. కానీ ఈరోజు లేబర్ కోడ్స్లో కంటే కూడా ఈరోజు చట్టానికి మించి రూల్స్లో అసలు వారంలో 48 గంటలే తప్ప రోజుకి ఎన్ని గంటలు అనేది లేదు. గతంలో చట్టంలో 12 గంటలు స్ప్రెడ్ ఓవర్తో కలిపి అని ఉంది, ఆ మాటే లేదు ఇందులో. అలాగే ఓవర్ టైం ఎంత చేయాలనేటివి 8 గంటలు చేయాలని ఉంది. అంటే 8 గంటల పని అనుకున్నా కూడా ఇంకో 8 గంటలు ఓవర్ టైం వెళ్తే 16 గంటలు అవుతుంది. ఎవడైనా మనిషి అనేవాడు 16 గంటలు చేయగలుగుతాడు. సైన్స్ సాంకేతిక విజ్ఞానం పెరిగింది, 10 గంటలు తగ్గాల, కానీ 10 గంటలు పెంచడం ఏంటి అంటే దోపిడీ తీవ్రంగా చేయడానికి, అత్యధిక లాభాలు గడించుకోవడానికి తప్పింకోవడం కాదు. అందుకని ఈ విధానమే తప్పు. ఇప్పుడు OHS సంబంధించినటువంటి లేబర్ కోడ్స్ యొక్క రూల్స్లో ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. చట్టానికంటే దుర్మార్గంగా ఈరోజు లేబర్ కోడ్ రూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. అందుకని కార్మిక వర్గం ఎదురు తిరిగి పోట్లాడడం తప్ప మరో మార్గం అనేటువంటిది లేదు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఈ ప్రభుత్వాలే పతనం అవుతాయి. వారు చేసినటువంటి దుర్మార్గం చర్యలకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.